మీడియా మిత్రులకు నమస్కారం. చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ మీ అందరి దయ వల్ల చేవెళ్ళ గడ్డ మీద తప్పకుండా బీఆర్ రాబోయే కాలంలో దాదాపు 20 రోజుల నుంచి మే 13 వాటర్ ప్రజలందరికీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని చెప్పడానికి కారణం గురించి ఇకపోతే చేవెళ్ళ ప్రాంతంలో ముగ్గురం కూడా అదే ప్రాంతం నుండి సేవ చేసినటువంటి వాళ్ళం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా 2001 నుంచి 6 జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను రంజిత్ రెడ్డి గారి కాంగ్రెస్ నుండి, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి, ముగ్గురం కూడా అదే ప్రాంతం నుంచి టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ మన బీఆర్ఎస్ అందరూ కూడా అక్కడే సేవలు చేసిన సందర్భం. దాంట్లో ముఖ్యంగా ప్రధానికాన్ని కోరేది ఏంటంటే, ఇద్దరు రెడ్డి వర్గం ఉన్నారు, ఒక బీసీ ఒకే ఒకసారి చేవెళ్ళ ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఒకే ఒక బీసీని ఈరోజు మేము అక్కడ నుండి కాంటాక్ట్ చేయాలి. 3 సార్లు రెడ్డి సామాజిక వర్గమే అక్కడ మీరు బాగా గమనించాలి. మంచి చేసే వారికి ఆశీర్వదించండి అని నాయకుడి ముగ్గురు ఆ ప్రాంతంలో పనిచేస్తారు. ఎవరు బాగా చేస్తే మీ ఆలోచన ఎవరు మంచి అనుకుంటే మనకు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలని నిర్ణయిస్తే మీరు బాగా గమనించాలి. 10 సంవత్సరాల కాలంలో కూడా మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు వాటిని చూసి ఓటే మనం 100 రోజులు దాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా మీకు అర్థం. రాగానే డిసెంబర్ 9 తారీఖున 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు కానీ 10కి 15 ఇస్తామని చెప్తే అవి లేవు, ఇంటించలేవు. 1 కాదు 2 కాదు, వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేసిందో అవి ఎక్కడ నెరవేరలేదు కనుక తప్పకుండా బీఆర్ఎస్ ఆశీర్వదించడం. థ్యాంక్ యూ.